చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. ఎందుకు ఆయన రక్తమాంసములు గలవాడై వచ్చాడు? ఎందుకు ఆయన తలకు వెంట్రుకలు కలిగి ఉన్నాడు? మనకు తలకు వెంట్రుకలు ఉన్నాయి కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి దేహం ఉంది కనుక ఇప్పుడు కూడా ఆయన ఏం ధరించి వచ్చాడు? దేహమును ధరించి వచ్చాడు. ఆత్మరూపిగా ఉంటే రక్త ప్రోక్షణ ఆయన చెయ్యలేడు. కాబట్టి ద స్పిరిట్ బికమ్ ఎ ఫ్లెష్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మస్వరూపి ఇప్పుడు ఏమయ్యాడు? శరీరధారి అయ్యాడు. వాక్యమైన వాడు ఏమయ్యాడు? శరీరధారి అయ్యాడు. వెలుగైన వాడు ఏమయ్యాడు? శరీరధారి అయ్యాడు. శక్తి అయిన వాడు ఏమయ్యాడు? శరీరధారి అయ్యాడు. ఈ శక్తి అయిన వాడు, ఆత్మ అయిన వాడు, వెలుగైన వాడు శరీరమును ఎందుకు ధరించాడు? ధర్మశాస్త్రం చెప్తుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. పాప క్షమాపణ కలగకపోతే ఎవడు పరలోక రాజ్యం అంచుకు కూడా వెళ్ళలేడు. దట్స్ వై, కారణమును బట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆత్మస్వరూపిగా ఉండవలసిన ఆయన, శక్తివంతుడిగా ఉండవలసిన ఆయన, వెలుగుగా ఉండవలసిన ఆయన, ఆ వాక్యమే శరీరధారి అయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు శరీరమును ధరించాడండి? పాపం పోవాలంటే నీతిమంతుని రక్తం కావాలి. నీతిమంతుని రక్తము లేకపోతే పాపమును తీసివేయట అసాధ్యము, ఇంపాసిబుల్. కాబట్టి దేవుడు ఆత్మస్వరూపమైన వాడు శరీరము ధరించుకుని వచ్చాడు. దీని అంతటిని ఎందుకు చేశాడు? ఒక్కటే కారణం, ఈ లవ్స్ యూ. నిన్ను ప్రేమిస్తున్నాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే తన రక్తమును ఆఖరి బొట్టు వరకు చిందించినంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉండగా నిన్నెందుకు క్షమిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నిన్ను క్షమించి సంకరెత్తుకొని ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ చులకనగా చూడొద్దు. సముద్రం కాళ్ళ దగ్గరకు వచ్చి తిరిగి వెళ్తుంది కదని సముద్రాన్ని తక్కువ అంచనేస్తే సునామీ అయి వస్తే ఉంటావా మనం? దేవుని ప్రేమ కూడా అలాంటిదే. నీవు పొరపాటు చేసిన ప్రతిసారి, దేవుని ఇరుగుపెట్టి ప్రతిసారి, నీ ప్రవర్తనను బట్టి దేవుని ప్రేమ నీ దగ్గరకు వచ్చి తిరిగి వెళ్తుంది. కారణం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి ఆ ప్రేమ ఉగ్ర రూపం ధరిస్తే, ఒక్కసారి ఆ ప్రేమ తన మనసు మార్చుకుంటే ఆ ఉగ్రత నుండి మనం తప్పించేవాడు ఎవడు లేడు. ఆ ఉగ్రత నుంచి అడ్డుపడేవాడు ఎవడు లేడు. మన అన్నదమ్ములు మనల్ని రక్షించలేరు. నీ మతము నిన్ను రక్షించలేదు. నీ ఆచార వ్యవహారాలు నిన్ను రక్షించలేవు. నిన్ను రక్షించేది ఏదైనా ఉందంటే సిలువ వేయబడిన యేసు క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గొప్ప సత్యమును ఎరిగిన దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలతో ఏమంటున్నాడంటే, యెహెజ్కేలు ప్రవచన గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనంలో చెప్తున్నాడు, మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనమందరం ఎలా మారాలి? పరిశుద్ధులుగా మారాలి. మన వల్ల కాదు, కానీ నువ్వు దేవునికి చోటిస్తే నిన్ను పరిశుద్ధులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఆయన పోలికలోనికి మారుస్తాడు. అప్పుడు మన పరిశుద్ధ జీవితాన్ని చూసి, మన ప్రవర్తనను చూసి, మన భక్తిని చూసి, మన ప్రేమను చూసి మన చుట్టుపక్కల ఉన్న వారందరూ ప్రభు దగ్గరికి పరుగులెత్తుకొని వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేన్ని బట్టి? నీవు పరిశుద్ధపరచబడితే. యు మస్ట్ బి సైంటిఫైడ్. నువ్వు పరిశుద్ధపరచబడాలి. దేవుడు అంటున్నాడు, యెహోవానైన నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. యేసు ప్రభువు వారు చెప్పాడు. ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు సమాజ మందిరంలో వేల మంది కూర్చుని ఉంటే యేసు ప్రభువు వారు లేచి బిగ్గరగా ఇలా అన్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? ఇప్పటికీ యేసు ప్రభువులో పాపం కనుక్కుందామని బైబిల్ చదివి అందరూ పాస్టర్లు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిలో మొట్టమొదటి పాస్టర్ గారు రేడియో ప్రసంగికులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు 13 సార్లు బైబిల్ చదివేసి 14వ బైబిల్ చదువుతుంటే తన తప్పులు తనకు అర్థమయ్యి ఈ యొక్క హిందూయిజంను విడిచిపెట్టి, చూడండి ఆ యొక్క దాన్ని ఏమంటారు, బ్రాహ్మణులు ఉండే ప్రాంతాన్ని అగ్రహారం, వందనాలమ్మ, అగ్రహారమును విడిచిపెట్టి నేను మామూలు సమాజంలోకి వెళ్ళిపోతానంటే ఈ బేపనులందరూ మీటింగ్లు వేసి పిల్లక బేపనులందరూ కూర్చొని అడుగుతున్నారంట, ఏదైనా తప్పుంటే మన గ్రంథాలు నువ్వు మార్చొచ్చుగా, నువ్వెందుకు యేసు ప్రభువు నమ్ముకున్నావంటే ఆయన అన్నాడు, ఒరే బాబోయ్, నేను మార్చే దేవుడు నాకు వద్దు, నన్ను మార్చే దేవుడు నాకు కావాలి. చప్పట్లు పట్టండి.
మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పాపము లేనివాడు, మన దేవుడు నిష్కల్మషుడు, నీతిమంతుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు అంటున్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, ఎందుకంటే ఆయనలో ఏమీ లేదు, పాపము లేదు. ఈ పరిశుద్ధ దేవుడు అంటున్నాడు, నీలో నన్ను ఏం చేస్తాను, మహిమపరుచుకుంటా. ఎప్పుడు నీవు పరిశుద్ధురాలుగా మారితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన చూపు పరిశుద్ధంగా ఉండాలండి, మనము పరిశుద్ధమైన వాటిని వినాలండి, మన ప్రవర్తన పరిశుద్ధముగా ఉండాలండి. ఇలా మనం పరిశుద్ధపరచబడాలంటే మన వల్ల కాదు. కానీ పరిశుద్ధుని నీలోకి చేర్చుకుంటే క్రమక్రమముగా ఎక్కలేని ఆ ఎత్తైన కొండ మనల్ని దేవుడు ఎక్కిస్తాడు. పరిశుద్ధ కొండ ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమత్తమైన కొండ ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో హృదయమైన తలుపు వద్ద నేను తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే వారితో కూడా వచ్చి నేను కలిసి భోజనం చేస్తా. కుష్ఠరోగి సీమోని ఇంటికి యేసయ్య భోజనానికి వెళ్ళాడు. ఇల్లంతా కుష్ఠరోగపు రక్తపు వాసన. ఒక స్త్రీ అక్కడికి వెళ్ళింది, పాపాత్మురాలైన స్త్రీ. అత్తరు బుడ్డి తీసుకొని యేసు ప్రభు వారి కాళ్ళ మీద పోసింది. ఇల్లంతా సువాసన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమైనా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. ఏమి ఈమె ఎలాంటిదో తెలిస్తే యేసయ్య ఆమెతో మాట్లాడని సీమోను అనుకుంటున్నాడు. సీమోను, నీతో నేను ఒక మాట చెప్పాలి. అదేమిటంటే, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు. ఇశ్రాయేలీల ఆచార ప్రకారం మోమును ముద్దు పెట్టుకుంటారు, నీవు నాకు ముద్దు పెట్టలేదు. ఇశ్రాయేలీల ఇంటికి ఎవరైనా వెళ్తే ఫస్ట్ ఒలీవల నూనె నెత్తి మీద పోస్తారు, నీవు నాకు తలకు నూనె పెట్టలేదు. ఈమె పిలవని చోటకు వచ్చి నా పాదముల మీద అత్తరును పూసి మానక నా పాదములను ముద్దు పెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన తల వెంట్రుకలు తీసి నా పాదాలు తుడుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎక్కడైతే నా శిలువని గురించి ప్రకటించబడుతుందో, సమాధిని గురించి ప్రకటించబడుతుందో, అక్కడల్లా ఈమెను గురించి మహిమ పరుస్తానని యేసయ్య వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను కూడా పరిశుద్ధపరచబడితే, ఒక హోలీ లైఫ్ మనం బ్రతికితే, క్రైస్తవులుగా మనము మందు తాగకూడదండి. క్రైస్తవులుగా మనము ఏడు కడుతున్నారు, దీని కింద పిప్పి అన్నారు, అవి తినకూడదండి. సిగరెట్లు తాగకూడదండి. మావుపు చూపు చూడకూడదండి. మనసులో కానీ కళ్ళతో కానీ పాపము చేయకూడదండి. అన్నయ్య నేను చేస్తున్నాను, ఉండలేకపోతున్నావా? వాక్యానికి చోటి. వాక్యము నీలో ఉన్న పాపమును నరికి వేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే వాక్యానికి ఆ శక్తి ఉంది, వాక్యానికి ఆ బలం ఉంది. దేవుని వాక్యము సజీవమైనదై రెండంచుల గల ఖడ్గము కంటే వాడిగా ఉండి హృదయములోనికి దూరచ్చు, తలంపులలోనికి దూరచ్చు. హృదయం యొక్క తలంపులన్నిటినీ నరికివేసి నిన్ను నన్ను పవిత్రురాలినిగా మార్చేదేంటి చెప్పండి? దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నీ హృదయంలో వాక్యానికి చోటిస్తున్నావా? పాటలకు చోటిస్తున్నావా? నీ ఆలోచన మారిందా? నీ బుద్ధి మారిందా? నీ కంటి చూపు మారిందా? నీ నడక మారిందా? ఒకవేళ మారలేదా, నిన్ను తిట్టడానికి ఇక్కడ నిలబడలా. నీవు ఇకనైనా లోబడితే, దేవునికి స్తోత్రం, నీవు ఇప్పుడైనా లోబడితే, నీవు ఇప్పుడైనా వాక్యానికి చోటిస్తే, హల్లెలూయా. దేవుని వాక్యం శక్తి కలిగింది. దేవుని వాక్యము సజీవమైంది. తన కార్యమును వాక్యము జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, మీలోనికి నేను వచ్చి నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని పరిశుద్ధపరుస్తా, నా నామమును ఘనపరుచుకుంటా, తద్వారా అనేక మందిని మందిరములకు నేను నడిపిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రజలు ఎందుకు రావడం లేదంటే ఏదో చిన్న బలహీనత మనలో ఉందేమో. సంఘం కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు. ఒకవేళ వాళ్ళు కావాలని రాకపోతే వాళ్ళ కర్మ. కానీ దేవుని కార్యము మన వలనే ఆగితే ఇకనైనా మనం మారు మనసు పొందుదుము గాక, ఇకనైనా మనం మార్చుకుందుము గాక, ఇకనైనా మోకాళ్ళ మీదకి మనము వచ్చుదుము గాక. వాక్యమును బట్టి మన జీవితాన్ని మనం ఏం చేయాలి? దిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, నన్ను మీయందు పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని ఎవరు తెలుసుకోవాలరా?
మన ఇంటి వారందరూ తెలుసుకుందరు గాక, మన బంధువులందరూ తెలుసుకుందరు గాక, మన ప్రక్కన నివసిస్తున్న వారందరూ తెలుసుకుందరు గాక, భూతి గంతున్న వారందరూ తెలుసుకుందరు గాక. ఎప్పుడు వారు తెలుసుకుంటారంటే మనము పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడైన దేవుడు మనలో నివసించు మన ప్రవర్తన మారినప్పుడు అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం ముందుకు రండి. నేను అన్యజనులలో నుండి మిమ్ములను తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్ములను రప్పించెదను. మన దేవుడుకి ఉన్న రెండవ లక్షణం. ఫస్ట్ మాటకేమో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏమో అవర్ గాడ్ ఈజ్ అ రీస్టోరర్, సమకూర్చువాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? సమకూర్చే దేవుడు, సమకూర్చే దేవుడు, సమకూర్చే దేవుడు. ఆరోగ్యం పోయిందా? ఆరోగ్యాన్ని తిరిగి మన దేవుడు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనమును పోగొట్టుకున్నావా? ధనమును మన దేవుడు తిరిగి ఇవ్వగలడు. ఇంకా చెప్పండి, పేరు పోగొట్టుకున్నావా? పేరును తిరిగి నీ దేవుడు ఇవ్వగలడు. ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, మీరు చెదరి ఉన్న దేశములన్నిటిలో నుండి మిమ్మల్ని ఏం చేశాను? సమకూర్చా. మనము కూడా ఒకప్పుడు అంధకార సంబంధమైన లోకంలో ఉన్నవారము, పాపములో ఉన్నవారము. మనను అంధకార రాజ్యములో నుండి యేసయ్య ఏం చేశాడు? విడిపించి, దేవునికి స్తోత్రం కలుగును గాక, మనలను తన కుమారుని యొక్క రాజ్యములోనికి వారసులుగా చేశాడు. ఆ కుమారుని రాజ్యములో ఏముందంటే సమకూర్పు. ఏముందండి? సమకూర్పు అంటే యేసయ్య చెప్పాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మొత్తం మీరు గమనించుకోండి, దేవుడే మనలో ఉండి మనల్ని పరిశుద్ధపరుస్తానండి. మనకేం పని లేదు. మనం చేయవలసింది ఒక్కటే పని, ఆయనను ఆహ్వానించి ఆయనకు లోబడి బ్రతకడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ మాట ఏమంటున్నాడంటే మోక్షిత్. రెండవ మాట ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని సమకూరుస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉన్నాయి, వెండి నాణ్యాలు. ఒక్కటి పోయింది. పోతే ఏం చేసింది? ఇల్లంతా ఊడ్చుకుంది. ఊడ్చుకున్నప్పుడు ఒక్క నాణ్యం ఏమైంది? దొరికింది. తన చెలికత్తెలను పిలిచి సంతోషించినట్లుగా మనం చూసాం. వెతుకుట అనేది దేనికి అర్థం అంటే ప్రార్థనా జీవితానికి అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు వెతికితే ఆయన దొరుకుతాడు, నీవు తట్టితే ఆయన తీస్తాడు. ఎందుకని? మనలను సమకూర్చుట కొరకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా ఈరేగా ఉన్న దేవుడు మన కొరకు ఏం చేసే దేవుడు? సమకూర్చే దేవుడు. ఇస్సాకునకు బదులుగా ఆ యొక్క గొర్రె పిల్లను ఎవరు సమకూర్చారు? దేవుడు సమకూర్చాడు. కొన్నిసార్లు అప్పుల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుడు సహాయం చేశాడుగా. ఆ సమకూర్పు ఎవరిచి? దేవుడే. కొంతమంది అంటారు మనిషిని పట్టుకొని నువ్వే నా దేవుడు అంటారు. మనిషిని దేవుడు పంపించాడంతే. కాకులు ఏలియా దగ్గరికి ఆహారం తీసుకొచ్చింది. కాకి దేవుడు అని ఫోటో పెట్టుకున్నాడా? కాకి ఎప్పుడూ దేవుడుగా. కాకిని చేసినవాడు దేవుడు. పాము ఎప్పుడూ దేవుడు కాదు, పామును చేసినవాడు దేవుడు. పక్షి ఎప్పుడూ దేవుడు కాదు, పక్షిని చేసినవాడు. నంది ఎప్పుడూ దేవుడు కాదు, నందిని చేసినవాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ ఎలక్ట్రికల్ బల్బు కనిపెట్టిన ఆయన పేరు చెప్పండి. ఓకే. అమెరికాలో ఈయన ట్రైన్ ప్రయాణం చేస్తున్నారు. బాగా వినాలి. రజనీకాంత్ కూడా దీని మీద వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాడు. మీరు వినొచ్చు. తెలుగు తమిళ 2 భాషల్లో మనకు అది వినటానికి అనుకూలంగా ఉంది. యూట్యూబ్లో మీరు వినండి, నేను కూడా చెప్తా. అమెరికాలో ప్రయాణం చేస్తున్నారు. ఎవరు చెప్పండి? దేంట్లో? ఒక ట్రైన్లో. ఇది వరకటి రోజుల్లో సైంటిస్టులకు ఒక బోగి, పని చేసుకునే వాళ్ళకి ఒక బోగి, ఉద్యోగస్తు, అలా బోగిలు డివైడ్ చేసేవాళ్ళు. ఈయన సైంటిస్ట్ కదా, బైబిల్ చదువుకుంటున్నాడు. దేంట్లో కూర్చొని? ట్రైన్లో కూర్చొని. అప్పటికి కొన్ని వేల సార్లు లైట్లు కనిపెట్టి ఓడిపోయాడని ప్రపంచం అంతా పేపర్లో వార్తలు వెళ్తున్నాయి. ఆ రోజుల్లో టీవీలు లేవు, ఫోటోలు లేవు, జస్ట్ వార్తే. ఎదురుగా కూర్చున్న సైంటిస్ట్ అన్నాడు, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ రీడింగ్ బైబిల్. బైబిల్ చదువుతున్నావా? బైబిల్ ఎవరు చదువుతారో తెలుసా? జీవితం నాశనం అయిపోయిన వాళ్ళు, ఇంకా ఏ హోప్స్ లేని వాళ్ళు. యు ఆర్ సైంటిస్ట్, నువ్వు ఒక శాస్త్రవేత్తవు అని చెప్పి బైబిల్ చదవకూడదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి
ఈయనేమన్నాడంటే దేవుడు ఉన్నాడు అన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్ గారు. దేవుడు ఉన్నాడు. ఈయనేమన్నాడంటే దేవుడు ఉంటే నాకు చూపించాన్నాడంట ఎదురుగా ఉన్న ఆయన. ఈలోపు థామస్ ఆల్వా ఎడిసన్ గారు దిగవలసిన భోగి వచ్చింది. విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడంట. ఇక మనోడు కార్డు చూసిన కాడ నుంచి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. నేను మాట్లాడింది సామాన్యమైన వ్యక్తితో, ఒక థామస్ ఆల్వా ఎడిసన్తో నేను మొహం తెలియదుగా. విజిటింగ్ కార్డు చూడగానే థామస్ ఆల్వా ఎడిసన్. రేపు 9 గంటలకి నా దగ్గరికి ల్యాబొరేటరీకి రమ్మన్నాడంట థామస్ ఆల్వా ఎడిసన్. ఈ చిన్న సైంటిస్ట్ ఏమయ్యాడంటే ఇది తీసుకుని వణుక్కుంటా వెళ్ళాడంట ల్యాబొరేటరీకి. థామస్ ఆల్వా ఎడిసన్ గారు కూర్చోబెట్టి ఈ ల్యాబొరేటరీ మొత్తం ఎలా వచ్చిందని అడిగాడంట ఆయన్ని. నిన్ను బట్టేనన్నాడండి. అవునా? ఈ ల్యాబొరేటరీ ఉందంటే నేనున్నాను కాబట్టి ఈ ల్యాబొరేటరీ ఉంది. అలాగే ఇంగ్లీష్లో కొటేషన్ చెప్పాడు ఆయన, వేర్ దెర్ ఇస్ ఎ క్రియేటర్ దేర్ మస్ట్ బి ఎ క్రియేటర్. ఎక్కడ సృష్టి ఉంటుందో అక్కడ సృష్టికర్త ఉంటాడు. ఒరే తిక్కులడా, ఈ ల్యాబొరేటరీ ఉంది నన్ను బట్టి, నీవు నేను ఉంది యేసయ్యను బట్టి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు సృష్టికర్త. హల్లెలూయా.